ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 10 రూపాయల కారం ప్యాకెట్తో ₹1,00,00,000 దోచేశారు ఈ లూటి గ్యాంగ్. కూకట్పల్లిలో ₹1,00,00,000 లూటి సంచలనంగా మారింది. ₹1,00,00,000 నగదుతో వెళ్తున్న వ్యక్తులపై కారం పొడి జల్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకెళ్లారు దుండగులు. దోపిడీ జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సో ₹1,00,00,000 డబ్బును సిల్లీగా కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి బైక్పై ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఇచ్చింది ఎవరు, ఇవ్వాల్సింది ఎవరికి అనే వివరాలపై ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో కూకట్పల్లి మెయిన్ రోడ్లో ₹1,00,00,000 దోపిడీ జరిగింది, అది కూడా పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో. సో బైక్పై ₹1,00,00,000తో వెళ్తున్న వ్యక్తులపై 2 బైకుల్లో వచ్చిన మరో గ్యాంగ్ అటాక్ చేసేసింది. సో కారం పొడి చల్లి కత్తులతో బెదిరించి ₹1,00,00,000 దోచుకెళ్లారు. ఈ ఘటన అంతా కూకట్పల్లి పిఎస్ ఎదురే జరిగింది. సో వాళ్ళు కూడా అనుకోరు కదా, అంటే ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్దని. సో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన డబ్బు హవాలా నెట్వర్క్కి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న అజీముద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హవాలా నెట్వర్క్ బండారం బయటపడింది. బదూర్పురాకి చెందిన ఏసీ మెకానిక్ అజీముద్దీన్ అమీర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. సో మార్చి 16న రాత్రి 7 గంటలకు అమీర్ అజీముద్దీన్కి ఒక ₹10 నోటు ఇచ్చాడు. ఆ నోటును కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ 825 వద్ద ఉన్న గోకుల్ అపార్ట్మెంట్లో పవన్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. సో కూకట్పల్లి చేరుకున్న అజీముద్దీన్ పవన్కి వెంటనే కాల్ చేశాడు. అపార్ట్మెంట్లో 206 ఫ్లాట్కి రావాలని పవన్ సూచించడంతో అక్కడికి వెళ్ళారు. అండ్ అజీముద్దీన్ కుమ్రా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ క్యాష్ తీసుకోవాలి. సో తమ వద్ద ఉన్న ₹10 నోటు ఇవ్వగానే చెక్ చేసుకొని ఆ ₹1,00,00,000 డబ్బు ఉన్న కాటన్ డబ్బాను అజీముద్దీన్కి ఇచ్చాడు పవన్. సో ₹1,00,00,000 డబ్బు ఉన్న బాక్స్ తీసుకున్న అజీముద్దీన్ అమీర్కి కాల్ చేశాడు. ఇతను ఇబ్రహీం అనే మరో వ్యక్తికి కాల్ చేయమని చెప్పాడు. సో అజీముద్దీన్ ఇబ్రహీంకి కాల్ చేయగా పిల్లర్ నెంబర్ 848 దగ్గరికి రమ్మని చెప్పాడు. సో కుమ్రా బైక్ నడుపుతుండగా అజీముద్దీన్ డబ్బు ఉన్న బాక్స్ పట్టుకొని వెనక్కి కూర్చున్నాడు చాలా ధైర్యంగా. పిల్లర్ నెంబర్ 836 దగ్గరికి రాగానే 2 బైకుల్లో వచ్చిన వ్యక్తులు అజీముద్దీన్పై కారం పొడి చల్లారు. బైక్పై ఉన్న ఇద్దరు కింద పడిపోగానే కత్తులతో బెదిరించి డబ్బు దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అజీముద్దీన్ కుమ్రాలను వైద్యం చేయించి పోలీస్ స్టేషన్ తరలించారు. వీళ్ల నుంచి వివరాలు సేకరించారు. సో దోపిడీ జరిగిన ప్రదేశంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్న ఫ్లాట్ వద్ద నుంచి సీసీ ఫుటేజ్ సేకరించారు. దుండగుల కోసం 4 ప్రత్యేక బృందాలతో కూడా గాలించారు. సో తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లక్నోకి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా 3 దుండగులను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి ₹5,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సో హవాలా రూపంలో డబ్బులు ఇచ్చిన పవన్ ఎవరు, ఎంతకాలంగా ఇదంతా నడిపిస్తున్నారు, పవన్ వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, అండ్ పవన్ ఎవరికి డబ్బులు చేరవేస్తున్నాడు అనే వివరాలపై ఇప్పుడు పోలీసులు కూపీలాగుతున్నారు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే అపార్ట్మెంట్లో సీటెక్ ఫిన్జర్ సొల్యూషన్ పేరుతో పవన్ నిర్వహిస్తున్న సంస్థ కార్యకలాపాలపై కూడా ఇప్పుడు ఆరా తీస్తున్నారు పోలీసులు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులకు హవాలా రూపంలో డబ్బులు తరలిస్తున్న వ్యక్తులకు మధ్య ఉన్న లింకులపై కూడా పోలీసులు ఇప్పుడు ఆధారాలు సేకరిస్తున్నారు. ₹10 కారం ప్యాకెట్, ₹1,00,00,000 నగదు. మీరేమనుకుంటున్నారు? మస్తు కామెంట్ చేయండి.